హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టీట్స్. ఈరోజు కేవలం 10 నిమిషాల్లో మిగిలిపోయిన అన్నంతో మా నాన్నమ్మ చేసే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ముందుగా మిగిలిన అన్నంలో మీ రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న అన్నంని ఆయిల్లోకి వేసుకొని అందులో 1 స్పూన్ పప్పుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, మిగిలిన అన్నంతో మా నాన్నమ్మ చేసే సింపుల్ రెసిపీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది.